మనలో ప్రతి ఒక్కరిలో మన మనసులో ఏదనుకుంటే అది సాధించే శక్తి ఉంటుంది. మన పొటెన్షియల్ మనమే ఆప్టిమల్గా యూటిలైజ్ చేసుకోం. మనకున్న శక్తి మీద మనకు చాలా తక్కువ అంచనాలు ఉంటాయి. దాంతోపాటు మనకున్న శక్తి మొత్తం మనం వాడుకోం అన్నమాట. యువత అనేక సందర్భాల్లో ఇతరులతో కంపేర్ చేసుకుని వాళ్ళలాగా మనం ఎందుకు అన్నిట్లో ముందుకెళ్ళలేకపోతున్నాం అని ఆలోచిస్తుంటారు. ఈనాటి యువతకి ఏమైంది మీరు ఒకసారి గమనించండి. లాంగ్ వీకెండ్స్, సాటర్డే ఈవినింగ్ వచ్చిందంటే మధ్యాహ్నం నుంచి మండే పొద్దున వరకు ఆ వీకెండ్ అనేది చాలా సందర్భాల్లో వేస్ట్ చేస్తుంటాం. ఇంకా పండగలు పబ్బాలు, సంక్రాంతి కానీ లేకపోతే దసరా, దీపావళి, రకరకాల పండుగలు పబ్బాల్లో పోతే ఒక వారం రోజులు అవుట్ రైట్ గా చేసేస్తాం. మధ్యలో బ్రేక్స్, ఆ బ్రేక్స్ కూడా హాఫ్ అన్ అవర్ 1 అవర్ కాదు, లాంగ్ డ్రైవ్ కో లాంగ్ టూర్ కి వెళ్ళిపోతాం. అక్కడే వారం 10 రోజులు. సో సంవత్సరంలో సగం టైము ఒక్కసారి లెక్కేసుకుంటే మనం చేసిన మొత్తం ఒకసారి ఆలోచిస్తే చాలా సందర్భాల్లో ఇలాంటి వేస్టేజ్ ఉంటాయి. ఇవి కాకుండా సోషల్ మీడియా, అంతేకాదు ఫ్రెండ్స్, వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ వ్యవహారాలు, ఇవన్నిట్లో మన జీవితంలో ఈ ఇంపార్టెంట్ టైంలో సగం టైం ఖాళీ అయిపోతుంది. సగం టైం పూర్తిగా వేస్ట్ అయిపోతుంది అనమాట. ఇది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఇది తెలియనంత కాలం 10 ఏళ్ళైనా 5 ఏళ్ళైనా మనం అనుకున్న వాటికి దూరంగానే ఉంటాం, కానీ అనుకున్న ఛేదించలేం, చేరుకోలేం. చాలా మంది ఏ రంగంలో పైకి వచ్చినా చక్కటి డిసిప్లిన్ ఉంటుంది. వాళ్ళ టైంని వాళ్ళు 100% మేనేజ్ చేస్తారు. చాలా అంటే 24/7 వాళ్ళు అనుకున్న దానికోసం ఆలోచిస్తుంటారు, దానికోసం పరిగెడుతుంటారు. అలా కాకపోతే మాత్రం అన్నీ మనం అంటే పండగ రాగానే 4 రోజులు బ్రేక్ తీసుకుందాం, వీకెండ్ రాగానే 1 ఫుల్ డే బ్రేక్ తీసుకుందాం, ఇట్లాంటి మైండ్ సెట్లో ఉంటే నిజంగా ఇంత కాంపిటేటివ్ వరల్డ్లో మనం అంటే 0.1% మార్క్ కూడా లేదా మిల్లీ సెకండ్ కూడా కౌంట్ అయిన ఈ కాంపిటేటివ్ వరల్డ్లో మనం ఈ పరుగు పందెంలో ఎక్కడ ఉంటామో ఒకసారి ఆలోచించండి. తర్వాత యువతలో ఇంకో కొంతమంది ఈ అంబానీలో, అదానీలో లేకపోతే పెద్ద పెద్ద పొలిటీషియన్లను చూసారా వాళ్ళ పేరెంట్స్ ఎంత చేశారో ఇట్లా ఆలోచిస్తూ మాకు కూడా అలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు కదా, మాకు కూడా అలాంటి సపోర్ట్ లేదు కదా అని. నిజంగా అలాంటి సపోర్ట్ ఉన్నా తీసుకోవడానికి మనం రెడీగా ఉన్నామా? అలా మనం తీసుకోవచ్చా? ఒక్కసారి రీథింక్ చేయొచ్చు కదా. ఎందుకంటే ఏ మనిషి అయినా స్వతంత్రంగా ఒక స్క్రాచ్ నుంచి అంటే ఒక 0 నుంచి మనిషి గ్రో అయితే ఆ మనిషి మళ్ళీ కింద పడిపోయినా అదే లెవెల్లో గ్రో అవ్వగలడు. అంత కాన్ఫిడెన్స్గా మనిషికి ఉంటుంది. లేదా ఎవరో మన కోసం అన్నీ చేసి పెడితే వాళ్ళు ఎవరైనా కావచ్చు, మనం నిజంగా దాన్ని అందుకుంటే ఆ తృప్తి మనకుంటుందా? మన జీవితం మనం జీవించామన్నంత శక్తి మనకుంటుందా? ఆలోచన మనకు వస్తుందా? ఒక్కసారి ఆలోచించండి. ఏ వ్యక్తి అయినా సరే స్వతంత్రంగా తనకు తాను గ్రో అవుతే, తనకు తాను ఏమైనా సాధించుకుంటే, తనకు తాను ఏదైనా జీవితాన్ని లీడ్ చేస్తే అది నిజమైన జీవితం. ఏ మనిషి జీవితం కూడా ఈ రోజున్న పరిస్థితిని చూసి జడ్జ్ చేయకూడదు. ఏ పరిస్థితిలోంచి ఆ మనిషి ఈ స్థాయికి వచ్చాడు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో యువతలో ఇలాంటి లక్షణాలు అంటే మనం మొత్తం ఎంజాయ్మెంట్ అనే డెఫినేషన్లో ఆలోచిస్తూ మనకి ఎవరైనా చేసి పెడితే బాగుంటుంది కదా, మనం అన్నీ చేద్దాం అంటే మన టైంలో అన్ని వ్యాపకాలు చేద్దాం, కానీ మనం టాప్ లెవెల్లో ఉండాలి అన్నిట్లో. ఇది చాలా తప్పు. ఈనాటి యువత చాలా షార్ప్. మనందరిలో అంత తెలివితేటలు ఉన్నాయి, ఏదనుకుంటే సాధించే శక్తి ఉంది, గ్రాస్పింగ్ పవర్ ఉంది, కూర్చుంటే చేసే ఆ కెపాసిటీ కూడా ఉంది. కానీ ఎందుకు కొంతమంది ముందుకెళ్ళగలుగుతున్నారు, కొంతమంది కాలేకపోతున్నారంటే ఆ డ్రైవ్ మిస్ అవుతుంది అనమాట. అంటే నేను చేయాలన్న తప్ప ఆ కంటిన్యూటీ మిస్ అవుతుంది. సస్టైన్డ్గా మనం చేస్తూ పోవాలి. ఈ రోజు నుంచి ఎవరైతే నిర్లక్ష్యం చేస్తున్నారో లేదా కొంచెం కాంప్లిసెంట్గా ఉన్నారో ఈ క్షణం నుంచి రీఓరియంట్ అయిపోండి. లైఫ్లో ఆ డ్రైవ్ పెంచుకోండి. దాంతోనే మనం ముందుకెళ్తాం. ఆ ఫైర్ ఉంటేనే ఏ మనిషి అయినా పరిగెడుతూ ఉండగలదు అనమాట. కొంచెం ఎక్కడన్నా ఇబ్బంది అయినప్పుడు ఒక నిమిషం స్లో అవ్వచ్చు, అంతేగాని పూర్తిగా ఒక చోట రిలాక్స్ అయిపోతే మాత్రం మనల్ని మనం రీఇన్విగరేట్ చేసుకోవడానికి అంటే శక్తి పుంజుకోవడానికి కూడా టైం పడుతుంది అనమాట. కాబట్టి కీప్ ఆన్ రన్నింగ్ రేస్లో పడినప్పుడు నో అదర్ వే. ఇఫ్ యూ స్టార్ట్ రైడింగ్ ఏ డేంజరస్ టైగర్ యూ షుడ్ రైడ్ ఇట్, అదర్వైజ్ యూ విల్ బి ఈటెన్ అవే బై ద టైగర్. ఒక పెద్ద లక్ష్యం పెట్టినప్పుడు ఒక డేంజరస్ టైగర్ నువ్వు రైడ్ చేస్తా ఉన్నావు, నువ్వు దాన్ని స్లో అయ్యావనుకో ఏం చేస్తుంది, నేను మింగేస్తుంది కింద పడిపోయి, సో నేను కింద పడేసి అలానే అవుతుంది అనమాట. వెన్ యూ హ్యావ్ అ బిగ్ టాస్క్ కీప్ డూయింగ్ ఇట్ ఇన్ అంటే చాలా స్ట్రాంగ్, చాలా స్విఫ్ట్ పేస్లో, ఫాస్ట్ పేస్లో దాన్ని వర్క్ చేసుకుంటే వెళ్ళాలి. లేకపోతే మాత్రం మన జీవితం ఖాళీ అయిపోద్ది.